This conference will now be recorded. సో ఫాంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ బూలియన్ అని ఉంది. సో బూలియన్ ఏం చేస్తున్నాను నేను? సో బూలియన్ని ఫాంట్ సెట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు అల్జీరియన్ అని పెట్టాను. సో అదేంటి ఫాంట్ సెట్టింగ్ అనమాట. టెక్స్ట్ సెట్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ అంతా రైట్కి పెట్టడము, లెఫ్ట్కి పెట్టడము, అది టెక్స్ట్ వేరు, ఫాంట్ వేరు. అర్థమైందా? సో ఫాంట్ అంటే ఏంటి? హైట్, దాని బోల్డ్నెస్, సో ఇట్లాంటివన్నీ కూడా ఫాంట్ కిందకు వస్తాయి. అర్థమైందా లాజిక్? సో ఫాంట్ వేరు, టెక్స్ట్ వేరు. ఫాంట్ ప్రాపర్టీస్ వేరు, టెక్స్ట్ ప్రాపర్టీస్ వేరు. ఓకే, ఇక్కడ కొన్ని చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకోవాలి. సో ఫాంట్ దీంట్లో ఏమేమి ఉంటాయి? మెయిన్గా ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్, ఫాంట్ సైజ్, ఫాంట్ వేరియంట్. ఓకే, సో అన్నిటికీ వెళ్ళే ముందు మనం ఒక చిన్న సంగతి నేర్చుకోవాలి. ఇక్కడ ఇక్కడ చూడండి, మనం ఫాంట్ ఫ్యామిలీ అన్నాం అనుకోండి. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏమన్నాము? ఏరియల్, హెల్వెటిక్. ఈ ఏరియల్ హెల్వెటికా ఏంటి సార్? ఏరియల్ హెల్వెటికా ఆర్ ద టైప్స్. ఇప్పుడు చూడండి ఏరియల్. ఓకే, సో ఏరియల్ ఉంది, లేకపోతే హెల్ దీంట్లో సపోర్ట్ చేయాలి. ఓకే, దీంట్లో లేదేమో. సరే, హెల్వెటికా, ఏరియల్ అనేటివి ఏంటి? సో దే ఆర్ నథింగ్ బట్ ద ఫాంట్ టైప్స్. ఈ సాన్స్ సెరిఫ్ అనేది ఏంటి సార్? ఇక్కడ ఇప్పుడు మీకు టైమ్స్ న్యూ రోమన్ తెలుసు, కొరియర్ తెలుసు, క్యాలిబ్రీ ఉంటుంది, అట్లానే ఏరియల్ ఉంటుంది, ఇట్లా చాలా ఉంటాయి. సో దీంట్లో మెయిన్గా ఈ సాన్స్ సెరిఫ్, సెరిఫ్ అని రెండు ఉంటాయి అన్నమాట. ఉంటాయి సాన్స్ సెరిఫ్, సెరిఫ్. ఏంటి సార్ ఆ తేడా ఏంటి? సెరిఫ్, సాన్స్ సెరిఫ్. సో సెరిఫ్ అంటే ఎట్లా ఉంది చూడండి, ఇట్లా కట్స్ ఉంటాయి అన్నమాట. సెరిఫ్ అంటే అట్లా కట్స్, కొంచెం ఏంటంటే కొంచెం స్టైలిష్గా ఉంటుంది. అదే సాన్స్ సెరిఫ్ అనుకోండి, సింపుల్గా ఆ కట్స్ అవన్నీ ఏమి ఉండవు. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? సో ఇది సెరిఫ్, ఇది సాన్స్ సెరిఫ్. ఇది నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఫాంట్స్ ఏంటి? కొన్ని ఫాంట్స్ సెరిఫ్ ని సపోర్ట్ చేస్తాయి, కొన్ని ఫాంట్స్ సాన్స్ సెరిఫ్ ని సపోర్ట్ చేస్తాయి. అర్థమైందా లాజిక్? కొన్ని ఫాంట్స్ దేనికి సపోర్ట్ చేస్తాయి? సెరిఫ్ కి సపోర్ట్ చేస్తాయి. కొన్ని ఫాంట్స్ సాన్స్ సెరిఫ్ కి సపోర్ట్ చేస్తాయి. ఇస్ దట్ క్లియర్? సో అది మనం అక్కడ స్పెసిఫై చేసుకుంటాం. ఏరియల్, సాన్స్ సెరిఫ్ అంటే ఏరియల్లో కట్స్ అవి ఉండవు అన్నమాట. అది వేరే అనుకోండి, దాంట్లో కట్స్ ఉన్నవన్నీ, కట్స్ ఉన్నాయన్నీ సెరిఫ్లోకి వస్తాయి. కట్స్ ఏం లేకుండా ఆర్డినరీగా సింపుల్గా ఉంటే అది సాన్స్ సెరిఫ్లోకి వస్తాయి. ఎలిగెంట్గా ఉంటాయి అన్నమాట సాన్స్ సెరిఫ్. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెబ్సైట్స్లో సాన్స్ సెరిఫే యూజ్ చేస్తాం. బికాజ్ ఆ స్టైల్స్ అవన్నీ జనరల్గా ఉండవు. స్పెసిఫిక్గా పెట్టుకోవాలనుకుంటే ఉంటే నో ప్రాబ్లం. అర్థమైంది? సో ఇవన్నీ దేంట్లో సెటప్ చేయాలి? మనం ఫాంట్ ఫ్యామిలీలో సెట్ చేయాలి. ఎస్, ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఈ మూడు, ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా మీకు? సో ఏం ఏం పెట్టచ్చు మనము? ఇట్స్ అవర్ విష్. సెరిఫ్ పెట్టుకో, సాన్స్ సెరిఫ్ పెట్టుకో, నీ ఇష్టం. కానీ సెరిఫ్ అంటే ఏంటి? కట్స్, ఆ డైమెన్షన్స్ కొంచెం వేరుగా ఉంటాయి అన్నమాట. అదే సాన్స్ సెరిఫ్ అయితే ఆ కట్స్ ఇవన్నీ ఉండవు. ఇప్పుడు అర్థమైంది కదా? ఈ ఎక్స్ట్రా స్ట్రోక్స్ అంటాం వీటిని. ఆ ఎక్స్ట్రా స్ట్రోక్స్ అనేటివి ఉండవు. అంతే కదా? ఇప్పుడు నేను రాస్తాను, నా రైటింగ్కి స్టైలిష్గా రాసే వాళ్ళ రైటింగ్కి తేడా ఉంటుంది. అంటే నేను ఐఎమ్ యూజింగ్ ఎ నార్మల్ స్టైల్. సో స్టైల్గా ఆర్టిస్టిక్గా రాసే వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది. ఆర్టిస్టిక్గా ఉండేది సెరిఫ్, నార్మల్గా ఉండేది సాన్స్ సెరిఫ్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇక్కడ ఎక్కడ సెట్ చేస్తాం మనం ఇవి? వి విల్ సెట్ అండర్, వాట్? ఫాంట్ ఫ్యామిలీ. అయితే ఇంకోటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సెరిఫ్, సాన్స్ సెరిఫ్ కాకుండా we also have other varieties: monospace, cursive and fantasy. టోటల్ 5. మనం జనరల్గా సాన్స్ సెరిఫ్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే మనకు స్టైల్స్ ఏమొద్దు కాబట్టి. అదే మోనోస్పేస్ ఉంటుంది, కర్సివ్ ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది. సెరిఫ్, సాన్స్ సెరిఫ్ అర్థమైపోయింది క్లియర్గా. మోనోస్పేస్ అంటే ఇప్పుడు కోడ్స్ కానీ, లేకపోతే ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఒక నేను వెబ్సైట్లో కోడ్ పెడుతున్నాను, లేకపోతే ఒక ఓటీపీ పెడుతున్నాను. సో అట్లాంటివి ఈ మోనో స్పేస్లో ఉంటాయి. కర్సివ్ అంటే చెప్పాను ఇంత ఇట్లా ఓంకర్గా రాయడము, లేకపోతే అంత ఇటాలిక్స్లో రాయడము. సో ఆర్టిస్టిక్గా, ఇంకా ఆర్టిస్టిక్గా రాయడం. సెరిఫ్ ఆర్టిస్టిక్కే. సెరిఫ్ ఆర్టిస్టిక్ అంటే అది స్ట్రోక్స్, విత్ స్ట్రోక్స్ ఉంటుంది. ఇది టోటల్ కర్సివ్లో ఉండడము. సో మనకి పాత బ్రిటిష్ రోజుల్లో లెటర్ రాసేవాళ్ళు కదా, ఆ టైప్. అండ్ ఫ్యాంటసీ అంటే ఫ్యాంటసీ, ఇంకా
ఆర్టిస్ట్ మించి ఇప్పుడు సిస్టంలో మనం బయట బోర్డ్స్ అవి చూస్తూ ఉంటాం, ఫ్యాంటసీలో ఉంటాయి. సో ఆ ఫ్యాంటసీ స్టైల్. సో ఈ 5 స్టైల్స్లో మనకి ఆల్రెడీ ఉన్న ఫాంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పాను కదా దీంట్లో అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ కర్సివ్. ఓకే, సో కర్సివ్లో ఉంది. సో సపోజ్ మోనోస్పేస్ ఎగ్జాంపుల్ ఏజెన్సీ చెప్పుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఫార్ట్. సో ఫార్ట్ ఏంటి? సంథింగ్ లైక్ సో ఫార్ట్ అనొచ్చు, లేకపోతే ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ లైక్ కర్స్. అట్లా మనకు అన్ని రకాలు ఉంటాయి చూడండి, అన్ని రకాలు ఉంటాయి. ఎస్ ఆర్? సో వాట్ ఆర్ ఆల్ దిస్? దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫాంట్స్, టోటల్ 5. ఫస్ట్ వన్ సెరిఫ్, సాన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి టైమ్స్ న్యూ రోమన్. టైమ్స్ న్యూ రోమన్ అంటే కట్స్ ఉన్నాయి, గమనించారా? సో టైమ్స్ న్యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండిపెండెన్స్ డే, సరే ట్రూని టైమ్స్ న్యూ రోమన్లో పెడదాం. కట్ వచ్చాయా? ఎస్. సో దట్స్ ద వే అనమాట. సో జనరల్గా మనం ఇది చూడడానికి ఇష్టపడతాం, ఎందుకంటే ఇది సాన్స్ సెరిఫ్. ఈ ట్రూ ఎట్లా ఉంది చూడండి, సాన్స్ సెరిఫ్. ఇది ఇంతకుముందు వచ్చిన ట్రూ ఎట్లా ఉంది? సెరిఫ్లో. అర్థమైందా లాజిక్? సో అట్లా. సో జనరల్గా మనం పోయేది సెరిఫ్ కానీ సాన్స్ సెరిఫ్ కానీ. కానీ we also have the others. What are they? Monospace, cursive and fantasy. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మీ విఎల్ స్టూడియో ఉంది కదా, అది చూసుకుంటుంది. ఓకే, సో ఇట్ విల్ టేక్ ద యాక్షన్. ఓకే, కానీ మనం స్పెసిఫై చేయాలి అనుకుంటే ఎట్లా స్పెసిఫై చేయాలి? ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీలో మనం ఏం చెక్ చేస్తాం? సో ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ యూజ్డ్ ఫర్ స్పెసిఫైయింగ్ ద ఫాంట్ టు బి యూజ్డ్. ఫాంట్ టు బి యూజ్డ్. ఓకే, సో లాస్ట్ ఆప్షన్ ఏది పెట్టాలి? సెరిఫ్ కానీ, సాన్స్ సెరిఫ్ కానీ, లేకపోతే మోనోస్పేస్ కానీ, లేకపోతే కర్సివ్ కానీ, లేకపోతే ఫ్యాంటసీ కానీ. ఎస్. సో అంటే ఏ దానికైనా సాన్స్ సెరిఫ్ సెట్ అవుతారు అనట్లేదు నేను. ఇప్పుడు ఏరియల్ హెల్వెటికా ఏంటి? ఇవి సాన్స్ సెరిఫ్ కేటగిరీస్. కొన్ని మోనోస్పేస్ కేటగిరీస్ ఉంటాయి, కొన్ని ఫ్యాంటసీ కేటగిరీస్ ఉంటాయి. అంటే మనం సింపుల్గా HTMLకి చెప్తున్నాం, హే బాస్ దీస్ ఆర్ ది సాన్స్ సెరిఫ్ కేటగిరీస్. అలా అర్థమైందా? ఓకే, సో కర్సివ్ ఫాంట్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. కర్సివ్ ఫాంట్ లుక్ లైక్ కర్సివ్ రైటింగ్ ఆర్ హ్యాండ్ రైటింగ్. ఫ్యాంటసీ ఫాంట్ రిప్రజెంట్ ఆర్టిస్టిక్ ఫాంట్. అదే కదా మనం అనుకుంది. ఎస్ అన్న, రైట్. సో ఫాంట్ స్టైల్. సో నెక్స్ట్ ఫాంట్ స్టైల్ అంటే ఏంటి? నార్మల్, ఇటాలిక్, ఆబ్లిక్, రైట్. సో పి డాట్ నార్మల్, దీని అర్థం ఏంటి సార్? ద పారాగ్రాఫ్ విచ్ ఈస్ గివెన్ బై which class? Normal class. Paragraph which is given by normal class. సో కోడింగ్ ఎట్లా ఇస్తాం ఇక్కడ చెప్పండి? కోడింగ్ మీరే చేయాలి, ఇవాళ నేను చేయట్లేదు కోడింగ్ దీనికోసం, రైట్. సో ఎట్లా ఇవ్వాలి చెప్పండి ఇప్పుడు అక్కడ? పీ డాట్ నార్మల్ అంటే, సో ఐ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సో పీ డాట్ నార్మల్ అన్నాను. ఓకే, సో పీ డాట్ నార్మల్ సమ్ స్టైల్స్ ఐ కీప్. ఇప్పుడు ఇక్కడ ఏమంటాను నేను? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు, సో పీ class is equal to normal. Class is equal to normal. సో ఇక్కడ ఏమన్నాము? సరే మీకు ఒక శాంపుల్ చూపిస్తాను. సో ఫాంట్ ఫ్యామిలీ చూడండి, ఇక్కడ వచ్చేసిందా? కొరియర్ ఏంటి? మోనోస్పేస్. ఏరియల్ ఏంటి? సాన్స్ సెరిఫ్. ఓకే, ఇక్కడ చూడండి టైమ్స్ న్యూ రోమన్ ఏంటి? సెరిఫ్. అట్లా మనకు వచ్చేస్తుంది అనమాట. కర్సివ్. ఓకే, separate style and పెట్టలేదు మనం. So it will give the default cursive. So here is a paragraph. Here is a paragraph. Okay, so space. So documents, train recruit lo, UI lo, programs. So first page.
ఓకే, వచ్చేసిందా? ఎలా వచ్చింది? ఇట్ కేమ్ ఇన్ సమ్ కర్సివ్. కర్సివ్లో వచ్చిందంటే ఒక హ్యాండ్ రిటర్న్ టైప్లో ఉందా లేదా, అదనమాట. ఓకే, సో కర్సివ్లో వేరే స్టైల్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరియల్ పెట్టాను, ఏరియల్, హెల్వెటికా, సాన్సెరిఫ్. సార్ ఇక్కడ ఏంటి సార్ రెండు ఇచ్చారు? ఒకవేళ నీ బ్రౌజర్ ఏరియల్ సపోర్ట్ చేయట్లేదు అంటే ఏమొస్తుంది? హెల్వెటికాకి వెళ్తుంది. సార్ హెల్వెటికా కూడా సపోర్ట్ చేయట్లేదు అంటే sans serif is not, sans serif is like a category. sans serif is a category. ఇక్కడ స్టైల్ ఎవరు? ఏరియల్ కానీ హెల్వెటికా. sans serif is a category. ఇప్పుడు చెప్పినంత వేస్ట్ అయిపోయింది. సో sans serif is a category. అంటే ఈ ఏరియల్, హెల్వెటికా దేని కిందకు వస్తాయి? sans serif కిందకు వస్తాయి. ఆ రెండు లేకపోతే బ్రౌజర్ ఏది డిఫాల్ట్గా ఇస్తుందో అది వస్తుంది అనమాట. సో బ్రౌజర్ ఏరియాలే ఇవ్వచ్చు, క్యాలిబ్రియా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో అది వచ్చేస్తుంది. అర్థమైందా? sans serif అనేది ఫాంట్ టైప్ కాదు, sans serif అనేది కేటగిరీ అలాంగ్ విత్ సెరిఫ్ మోనో. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, అందుకని ఐఎమ్ ప్రెస్సింగ్ ఇట్. ఫాంట్ ఏ స్టైల్స్ ఇది చాలా మందికి తెలియదు జనరల్గా, అందుకని వీఆర్ ప్రెస్సింగ్ ఆన్ ఇట్. ఈజ్ దట్ క్లియర్? ఈ ఫాంట్ పెద్ద విషయం కాదు, అక్కడ పెడితే వచ్చేస్తాయి, కానీ తెలియాలి కదా మనకి. ఇప్పుడు మీరు అనుకున్నట్టు sans serif కూడా ఒక ఫాంట్ టైప్ ఏమో అనుకుంటారు. నో, నాట్ ఎట్ ఆల్. సో ఇట్ ఈస్ ఏ category under which Arial Helvetica will come. ఏరియల్ ఒక రెండు మూడు గుర్తుపెట్టుకుంటే సరే బెస్ట్, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది ఇంటర్వ్యూలో చెప్పడానికైనా దేనికైనా ఈజీగా ఉంటుంది. ఈజ్ దట్ క్లియర్? ఓకే. నా ఫాంట్ స్టైల్ ఇప్పుడు ఏంటమ్మా, ఇది పీ డాట్ నార్మల్కి ఎందుకు వచ్చింది? అది పీ విత్ క్లాస్ నార్మల్, కాబట్టి పీ డాట్ నార్మల్ అన్న. పీకి వేరే, పీకి ఇంకో క్లాస్ ఉండొచ్చు, అర్థమైందా? హియర్ ఈజ్ వేర్ యూ డోంట్ యూజ్ ఐడీస్. The main reason that we say ID is unique in the sense, ఒక పీకి క్లాస్ నార్మల్, ఇంకో పీకి ఇంకో క్లాస్ పెడతావు. సో అట్లా యు ఆర్ యూజింగ్ ఇట్ యూనిక్. బట్ టెక్నికల్లీ యూజ్ చేసిన తప్పేం లేదు, ఎందుకంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమి ఉండవు సిఎస్ఎస్కి, హెచ్టిఎంఎల్కి. అర్థమైనా? సో మీకు రూల్స్ వచ్చేసి జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్లో రూల్స్ బాగా వస్తాయి, కానీ ఇక్కడే మీకు రూల్స్ అట్లాంటివి ఏమి ఉండవు. సో ఇట్ ఈస్ అన్ ఈజీ గోయింగ్ లాంగ్వేజ్. అందుకని చూసారు కదా, sans serif అన్న అది ఫాంట్ కాకపోయినా అలౌ చేస్తుంది. ఎందుకు? బికాస్ దెర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. ఈజ్ దట్ క్లియర్? అర్థమైందమ్మా పాయింట్? ఓకే, రైట్. సో ఆబ్లిక్, ఇక్కడ ఆబ్లిక్ అనేది ఈ ఆబ్లిక్ ఏంటి, ఈ ఆబ్లిక్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి? ఈ ఆబ్లిక్ అనేది క్లాస్, ఈ ఆబ్లిక్ అనేది స్టైల్. అర్థమైందమ్మా లాజిక్? నౌ యూ హ్యావ్ టు డూ దిస్ బై యువర్ సెల్ఫ్. ఎట్లా డిజైన్ చేసుకుంటారో చూడండి. ఓకే, ఫాంట్ సైజ్ జనరల్గా ఎందులో ఇస్తాము? పిక్సెల్స్లో ఇస్తాం. అయితే ఇక్కడ మీకు అంతకుముందు చెప్పాను అన్నమాట, ఫాంట్ వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ ఈఎం ఆల్సో, యూ కెన్ యూజ్ ఆర్ఈఎం ఆల్సో. ఈఎం ఎంత? 20 పిక్సెల్. మ్యాక్సిమం బ్రౌజర్స్ విల్ సపోర్ట్ 20 పిక్సెల్. ఆర్ఈఎం మీన్స్ 16 పిక్సెల్. రిమెంబర్ దట్? ఓకే, గుడ్. సో ఫాంట్ సైజ్ విత్ పిక్సెల్ 24 పిక్సెల్, 14 పిక్సెల్. ఓకే, సో ఇక్కడ చూడండి, డిఫైనింగ్ ద ఫాంట్ సైజ్ పిక్సెల్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ వెరీ యాక్సెసిబుల్, అదే చెప్పింది మీకు. సో అందుకనే ఏమి ఇస్తాం మనం? వీ కెన్ గివ్ ఇన్ EMR REM. EMR REM when 1 EM is equal to 20 pixel, 2 EM is equal to 40 pixel. Okay, చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ది బ్రౌజర్ 1632, it is 1620, so that is acceptable, right? Okay, 2 EM అంటే ఏంటి? 32 by 60, ఎందుకంటే EM అంటే 40 జనరల్ కాదు. ఓకే, కానీ చెప్పాను కదా, కొన్ని బ్రౌజర్స్ ఇట్ ఈస్ అ నెగోషియబుల్ డిఫరెన్స్. సో దట్ యూ క్యాన్, ఇప్పుడు మీకు 60, ఒకవేళ ఈఎం ఎంత అంటే మీరు 20 అన్నా తప్పలేదు, 16 అన్నా తప్పలేదు, బికాజ్ ఇట్ ఈస్ బ్రౌజర్ స్పెసిఫిక్. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, దెన్ కాంబినేషన్ ఆఫ్, ఇప్పుడు చూడండి ఇంకోటి 0.875 EM అంటే ఏంటి? ఇప్పుడు మీరు 20 వేసుకున్నా తప్పేం లేదు. సో ఎన్ని పిక్సెల్ వచ్చినట్టు? 14 పిక్సెల్ వచ్చినట్టు. ఇక్కడ 1 EM ఈజ్ ఈక్వల్ టు 16 అన్నప్పుడు 0.875 అంటే ఎంత వస్తుంది? 14. ఓకే, అట్లనే పర్సంటేజెస్ కూడా యూజ్ చేస్తాం. 62.5% ఆఫ్ డిఫాల్ట్ 16 పిక్సెల్. 16 పిక్సెల్లో 62.5%. 100% ఎంత? 16 పిక్సెల్. 100% ఈజ్ 16 పిక్సెల్. మనం ఇది కూడా మాట్లాడుకున్నట్టున్నాం మనం పర్సంటేజ్. రైట్.
So these are the little things that you need to remember when you are working with the fonts. ఈ ఫైల్ ఇప్పుడే పెట్టేస్తాను మీకు, సో యూ కెన్ జస్ట్ సీ ఇట్ అండ్ డూ ఇట్. తర్వాత రూట్ ఈఎం అంటే ఏంటి? It is something similar to EM only, but it is fixed to 16 pixel. It's fixed to what? 16 pixel. Okay. So 1.4 REM. Okay. 1.4 REM, 14 pixel. Okay. I think it is more than that. Okay, sorry. 1 REM is equivalent to the font size of the HTML element. ఇక్కడ HTML element ఎంత ఉందో ఆ HTML element ప్రకారం ఉంటుంది. Anyway, negotiable. You can just with the keywords. ఇది కూడా important. ఇక్కడ చూడండి font size. సార్ ఆ పిక్సెల్ ఈ పిక్సెల్ ఇవ్వడం ఎందుకు సార్? ఐ విల్ గివ్ లార్జ్, లార్జర్, స్మాలర్, ఇట్లా. ఇప్పుడు చూడండి మన షర్ట్ సైజెస్ లాగా డబుల్ ఎక్స్, ఓకే, సో సింగిల్ ఎక్స్, స్మాల్, మీడియం, లార్జ్, మనం చూస్తాం కదా, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ఆ టైప్లోనే యూ కెన్ యూజ్ ద కీవర్డ్స్ ఆల్సో. యూ కెన్ యూజ్ ద కీవర్డ్స్ ఆల్సో. అర్థమైందా? సో డబుల్ ఎక్స్ లార్జ్, డబుల్ ఎక్సెల్, ఎక్స్ లార్జ్, ఎక్సెల్, ఎల్, ఎం, ఎస్, ఇవన్నీ మనకి షర్ట్ సైజెసే కదా. స్మాల్, ఎస్, ఎం, వెళ్తారు కదా షాపింగ్, ఎస్, ఎం, ఎల్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్. ఇంకా ట్రిపుల్ ఎక్సెల్ అంత దూరం అవసరం లేదు, ఎక్సెల్ వరకు. సో అండ్ అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ ఎక్స్ స్మాల్ ఆల్సో, ఎక్స్ కిడ్స్, రైట్? ఎస్ ఆర్ నో? am I clear? సో దట్ వే యూ కెన్ కీప్ ద ఫాంట్ సైజ్. మీకు అక్కడ ఫాంట్ సైజ్ అని కొట్టంగానే మీకు ఆప్షన్స్ అన్ని ఇచ్చేస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్. ఓకే, ఇక్కడ ఎఫ్ అని కొట్టంగానే ఫాంట్ సైజ్ ఇక్కడ ఏమొచ్చి ఇచ్చేసిందో చూడండి, రైట్? అండ్ అగైన్ లుక్ అండ్ ఫీల్ ఇంపార్టెంట్. మీకు టెక్స్ట్ని బట్టి అంటే మీ డిజైన్ని బట్టి మీరు అది మార్చుకుంటూ వెళ్ళొచ్చు. నో ప్రాబ్లం. ఈజ్ దట్ క్లియర్? ఓకే. 16 పిక్సెల్ ఇస్తే ఇంత. ఓకే, సో ఇంకా కావాలి అంటే యూ కెన్ గో ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ very important is viewport. So whenever I'm talking about viewport, సో viewport అంటే ఏంటంటే నీ వ్యూయింగ్ పాయింట్ అనమాట. viewport అంటే ఏంటి? నీ వ్యూయింగ్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ వ్యూయింగ్ స్క్రీన్ ఆఫ్ లైక్ సే 17 ఇంచెస్, ఇది 19 ఇంచెస్ అనుకుంటా. సో 19 ఇంచెస్. సో తర్వాత ఐ కెన్ సీ ఇన్ ఓన్లీ 6.5 ఇంచెస్. I may see the same page in 5.5 inches. Yes or no? So I can see it in a tab under 10 inches, 12 inches tab. So what all we are talking about? We are talking about different viewport units. Different viewport units. So different viewport units గురించి మాట్లాడాలి అంటే we can give the options as VW or VH. Viewport width, viewport height. వ్యూపోర్ట్ అంటే ఏంటి? డిఫరెంట్ స్క్రీన్ సైజెస్. మరి ఈ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ నేను ఎట్లా చెప్పాలి సార్ సిస్టమ్కి అంటే యూ కెన్ గివ్ సమ్ మెటా ట్యాగ్ అని ఉంటుంది. మెటా ట్యాగ్ ఉంటుంది, దాని నుంచి మనం ఎక్కడ ఉందామో చూద్దాం. ఓకే, ఇక్కడ లేదు, నేను ఐ షో యూ లేటర్. ఓకే, సో వ్యూ పోర్ట్ ఇప్పుడు చూడండి 1 VW is equal to 1%. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ 1 VW is equal to 1%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ పోర్ట్ 1600 పిక్సెల్ ఉంది. ఇప్పుడు నాది తీసుకుంటే, నా స్క్రీన్ తీసుకుంటే, ఇఫ్ ఐ జస్ట్ టేక్ మై స్క్రీన్ షాట్. సో ఇప్పుడు నా స్క్రీన్ షాట్ తీసుకొని let's take a screenshot of the full screen. రైట్, ఇప్పుడు ఫుల్ స్క్రీన్ షాట్ వచ్చేసింది. ఐ వాంట్ జస్ట్ షో యూ మన ఇమేజ్ ఎంత అనేది.
ఓకే, ఇప్పుడు చూడండి డైమెన్షన్స్ ఎంత వచ్చినాయి. సో వాట్ ఇస్ ద డైమెన్షన్? విడ్త్ ఎంత? 1744 పిక్సెల్, హైట్ ఎంత? 32432 పిక్సెల్, రైట్? ఇప్పుడు ఆ ఇమేజ్, సో 32434 కాకపోయినా ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 1900. ఇప్పుడు అది ఇమేజ్, ఇది చూపించేది. సో నౌ ద స్క్రీన్ క్యాన్ బి ఇన్ దట్, అంతే కదా? సో నేను ఎగ్జాక్ట్ వస్తుంది అనుకున్నా, బట్ అది ఎక్కువ వచ్చేసింది. సో నౌ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వ్యూ పోర్ట్ విడ్త్. సో ఇది ఒక 1700 పిక్సెల్ అనుకుందాం. 1700 పిక్సెల్, ఇక్కడ 1600 ఇచ్చాడు, 1700 పిక్సెల్ అనుకుందాం. సో ఇక్కడ నేను ఒకవేళ 1 VWR ఇచ్చాను అనుకోండి, 1 VWR ఇచ్చాను. 1 VW అంటే ఏంటంటే 1% ఆఫ్ 1700. 1% నీ విడత ఎంత? 1700 పిక్సెల్. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? 1 VW ఇచ్చాను. అంటే ఫాంట్ సైజ్ ఇస్ ఈక్వల్ టు 1 VW అని మీకు కనబడితే దాని అర్థం ఏంటి? 1% ఆఫ్ ద వ్యూ పోర్ట్ విడ్త్. 1700లో 1%. 1700లో మనది 1770 ఎంత ఉంది కదా. సో 1770లో 1%. 1770లో 1%. అర్థమైందా? సో గాట్ ఇట్ క్లియర్? సో వ్యూ పోర్ట్ ఇస్ 1600 పిక్సెల్ వైడ్, మీన్స్ 1 VW ఎంత అవుతుంది? 16 పిక్సెల్. మన లెక్క ప్రకారం 17 వస్తుంది, అంతేనా? సో నువ్వు ఫాంట్ సైజ్ 1 VW ఇచ్చావు అంటే యు ఆర్ గివింగ్ 1% ఆఫ్. ఇది కూడా వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఈ లిటిల్ థింగ్స్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. సో ఇది VW అంటే ఏంటి, VH అంటే ఏంటి? VW స్టాండ్స్ ఫర్ వ్యూ పోర్ట్ విడ్త్, VH స్టాండ్స్ ఫర్ వ్యూ పోర్ట్ హైట్. విడ్త్, హైట్, నీ వ్యూ పోర్ట్ ఏంటి? నువ్వు చూసే స్క్రీన్. వ్యూ పోర్ట్ అంటే నువ్వు చూసే స్క్రీన్. సో నువ్వు చూసే స్క్రీన్ విడ్త్ 1700 ఉంది, హైట్ 1900 ఉంది. ఆర్ ఇట్ మే బి ట్యాబ్ అంటే కొంచెం తగ్గుతుంది మళ్ళీ. అర్థమవుతుందని మీకు పాయింట్ నేను చెప్పేది. సో మీ వ్యూ పోర్ట్ని బట్టి మనం ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ 1 పిక్సెల్ అంటే ఇన్ని 1700 పిక్సెల్లో 1 పిక్సెల్ ఆర్ 17 పిక్సెల్, సంథింగ్ లైక్ దట్. సో అది ఎందుకు సార్ మరి మనం సైజెస్ ఇవ్వచ్చు కదా అంటే, సో ఇది ఇందులో 1% అడ్జస్ట్మెంట్ ఇట్ విల్ బి గుడ్ అనమాట. అటు ఇందులో 1%. సో దిస్ ఫాంట్ ఈజ్ హోల్డింగ్ 1% ఆఫ్ దిస్ వ్యూ పోర్ట్. అట్లనే హైట్లో కూడా, అట్లనే హైట్. అర్థమైందా? ఇవి ఎక్కడ ఇస్తున్నాం మనము? ఫాంట్ సైజ్లో ఇస్తున్నాం, రైట్? ఓకే. ఇక్కడ సిఏఎల్సి, మీరు చాలామంది విఏఆర్ ఒకటి, సిఏఎల్సి ఒకటి. సో దే ఆర్ లైక్ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ అన్నమాట. దే ఆర్ లైక్ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్. ఇక్కడ ఏమంటున్నాడు? యూ గివ్ 1 EM ప్లస్ 1 VW అంటే ఇది క్యాల్కులేట్ చేసి ఇవ్వు. అర్థమైందా? ఓకే. There is a problem with the VPOD units on small screen fonts becomes so small that they are hardly readable. To prevent this, you can utilize this. ఇక్కడ ఏం చేస్తున్నాము? 1 EM ప్లస్ అంటే 1 EM ఎంత అవుతుంది? 16 or 20 పిక్సెల్. 20 పిక్సెల్ ప్లస్ ఆ 17 or 18. సో దానివల్ల ఏమవుతుందంటే క్లారిటీ ఉంటుంది చూడడానికి. సో దట్ ఈస్ వేర్ యూ యూజ్ దిస్ సిఏఎల్సి ఆర్ యూ కెన్ యూస్ విఏఆర్. సో కొన్ని వాటికి విఏఆర్ సెట్ అవుతుంది, కొన్ని వాటికి సిఏఎల్సి యూజ్ అవుతుంది. దీస్ ఆర్ వెరీ వెరీ స్మాల్ థింగ్స్ దట్ పీపుల్ ఇగ్నోర్. జస్ట్ అటాచ్ అయిపోయిందా అయిపోయింది అట్లా కాకుండా ఇట్లాంటి చిన్న చిన్నవి మనం నేర్చుకుంటే ఇట్ విల్ బి ఈజీ. బికాస్ ఆల్ ది అదర్ థింగ్స్ యూ కెన్ జస్ట్ ఎఫ్ అనుకుంటాగానే ఫాంట్ అన్నీ వచ్చేస్తాయి, ఎస్ అనుకుంటాగానే ఎస్ స్టైల్స్ అన్నీ వచ్చేస్తాయి, ఆ స్టైల్స్ వచ్చి అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇస్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే. సీ ద డిఫరెన్స్. ఇప్పుడు ఫాంట్ సైజ్ ఇలా పెడితే ఏం డిఫరెన్స్ వస్తుంది, ఇలా పెడితే ఏం డిఫరెన్స్ వస్తుంది. యూ ఎక్స్పెరిమెంట్ మోర్. సిఎస్ఎస్ ఈజ్ లైక్ మోర్ ఎక్స్పెరిమెంటింగ్ రాదర్ దెన్ గివింగ్ నోట్స్ అండ్ ఆల్. ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు, రైట్? ఓకే. ఫాంట్ వెయిట్ అంటే ఎట్లా ఇవ్వచ్చు చెప్పండి? నార్మల్, బోల్డ్, బోల్డర్. ఇది ఇప్పుడు మనము ఇలా బోల్డ్, రైట్? సో బోల్డ్లోనే మళ్ళీ ఇంకా వెరైటీస్, బోల్డ్, బోల్డర్, బోల్డ్, లార్జ్, లార్జర్, అట్లా. అర్థమైందా? లార్జెస్ట్ ఎట్లా ఉంటుంది అట్లా. బోల్డ్, బోల్డర్, లైటర్. ఓకే. ఇంకా 100, 200, మనకి 100 to 900 అంటే 900 ఈజ్ ద హైయెస్ట్. ఈ అన్ని వాల్యూస్ మనము ఇవ్వచ్చు. ఎవరికి?
ఎవరికి? We can give it for the font weight. Is this crystal clear? Right. Next. Font variant. Font variant lo you can have only small caps. You can have only small caps, small capital letters. ఇది పెద్ద ఒకటే ప్రాపర్టీ కాబట్టి ఎక్కువగా యూజ్ అవ్వదు. అర్థమైందమ్మా? ఎస్. ఓకే, నెక్స్ట్ విల్ లుక్ ఎట్ ఫార్మాట్ టెక్స్ట్. సో టెక్స్ట్ కూడా రకరకాల చూసేద్దాం, రెండు మీరు ప్రాక్టీస్ చేసేయండి. ఇక్కడ ఇందాక చెప్పింది ఇదే, టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ ఉండాలా, రైట్ ఉండాలా, లెఫ్ట్ ఉండాలా. టెక్స్ట్ డెకరేషన్, సో డెకరేటింగ్ ద టెక్స్ట్. టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక స్టైల్ నుంచి ఇంకొక స్టైల్కి ట్రాన్స్ఫార్మ్ చేయడం. ఎవరిని? టెక్స్ట్ని. ఫాంట్లు ఏమొచ్చినాయి? ఎంతసేపు ఫాంట్లు ఏం గురించి మాట్లాడాము? ఏ స్టైల్ ఫాంట్ కావాలి, దాని విడ్త్, ఐ మీన్ స్టైల్, ఐ మీన్ లైక్ వ్యూ పోర్ట్ అంటే ఎంత పిక్సెల్ ఇవ్వాలి, అవన్నీ మాట్లాడు. టెక్స్ట్కి రాగానే ఏం మాట్లాడతాము? టెక్స్ట్ అలైన్మెంటు, టెక్స్ట్ డెకరేషను, టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషను. ఓకే, లెటర్ టు లెటర్ ఎంత స్పేస్ ఉండాలి, వర్డ్ టు వర్డ్ ద స్పేస్. అర్థమైందా? దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ ఫాంట్ అండ్ టెక్స్ట్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫాంట్ ఈస్ లైక్ more into the type of the text, the bold nature of the text, italic nature of the text. కానీ ఇక్కడ you are more talking about text decoration or text alignment. అర్థమవుతుందమ్మా? స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్. ఇస్ దిస్ క్లియర్ ఆర్ నాట్? ఓకే. నెక్స్ట్ కలర్. సో జనరల్గా మనం ఈ కలర్ అనేది ఫస్ట్ నుంచి వాడుతా ఉన్నాం, అవునా? సో బాడీ కలర్, ఇది ఏమవుతుంది ప్రాపర్టీ చెప్పండి నాకు. వాట్ దిస్ ప్రాపర్టీ విల్ డూ? బాడీలో ఉన్న టెక్స్ట్ అంతటిని ఆ కలర్లో ఇస్తుంది. ఏ కలర్ అయి ఉండొచ్చు? గెస్ చేయండి. 43R, 43G, సేమ్ అమౌంట్ ఆఫ్ RGB. సో ఇట్ ఈస్ లైక్ మీడియం మిక్స్చర్. మీడియం ఎందుకు సార్ మీడియం అంటున్నారు? 43 కదా, 43 ఎక్కడ ఉంటుంది మనకి? టోటల్ 1 నుంచి 16 దాకా, 1 నుంచి 15 దాకా, సారీ 1 నుంచి 15 దాకా. కానీ 43 అన్నావు అంటే somewhere in the middle only, no? Not exactly in the middle, but somewhere near. So కాబట్టి it's a combination of what colors? RGB in the medium level. Yes, of course మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పండి? బికాస్ కలర్ పిక్కర్ ఉంటుంది మన దగ్గర. మనకి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ని పిక్ చేసుకుంటాం. పవర్ ఆఫ్ విజువల్ స్టూడియో. ఓకే. టెక్స్ట్ అలైన్మెంట్. సో టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్, justify, right, left, so that you can do. Okay, simple things. సో లెఫ్ట్ అయితే ఇలా ఉంటుంది, సెంటర్ అయితే ఇలా ఉంటుంది, రైట్ అయితే ఇలా ఉంటుంది, జస్టిఫై అయితే ఇట్ విల్ జస్టిఫై. ఓకే. టెక్స్ట్ డెకరేషన్ ఏంటి అంటే మీరు ఓవర్ లైన్, అండర్ లైన్, ఓకే, లైన్ త్రూ అంటే ఒక లైన్, ఆ లైన్ కొట్టేసి ఇంకొకటి మనకి అమెజాన్లో వాటిలో పెడతారు కదా, అట్లా అన్నమాట. ఓవర్ లైన్ అంటే పైన, అండర్ లైన్ అంటే కింద. ఇస్ దట్ క్లియర్? ఇదేంటి? టెక్స్ట్ డెకరేషన్. సో యూ కెన్ రిమూవ్ అండర్ లైన్స్. సో టెక్స్ట్ డెకరేషన్ ఈజ్ ఈక్వల్ టు నన్ అన్నాం అనుకోండి. ఒక లింక్కి టెక్స్ట్ డెకరేషన్ నన్ అంటే ఏమవుతుంది? జనరల్గా మీరు లింక్ ఇస్తే ఒక బ్లూ కలర్ అట్లా అండర్లైన్ వస్తుంది, గుర్తుందా? సో టెక్స్ట్ డెకరేషన్ నన్ను అన్నాం అనుకోండి, అది వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో అప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ ఎవరు? లింక్, యాంకర్ ట్యాగ్కి టెక్స్ట్ డెకరేషన్ నన్నాను. బార్డర్ బాటమ్ 1 పిక్సెల్, అంటే నువ్వు ఇవ్వు, ఉన్నది తీసేయి అంటే ఎట్లా చెప్పాలి? టెక్స్ట్ డెకరేషన్ నన్ను అనాలి. బార్డర్ బాటమ్ 1 పిక్సెల్ డాటెడ్. వాట్ ఈస్ దట్? బార్డర్ బాటమ్ 1 పిక్సెల్ కింద రావాలి. ఏ లైన్ రావాలి? డాటెడ్ లైన్ రావాలి. డాటెడ్ ఉంటుంది, సాలిడ్ ఉంటుంది, డాష్డ్ ఉంటుంది. ఎస్, రిమెంబర్ ఆల్ దోస్. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ కొన్ని అట్లా మైండ్ వచ్చేస్తే బెటర్. టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ టు అప్పర్ కేస్, టు లోవర్ కేస్, సో అట్లాంటివి. క్యాపిటలైజ్. టెక్స్ట్ ఇండెంటేషన్ మీన్స్ స్పేస్. అంటే టెక్స్ట్ పైథాన్ వాళ్ళకి ఇండెంటేషన్ గురించి బాగా తెలుసు. ఓకే, సో ఇండెంటేషన్ మీన్స్ ద స్పేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఫస్ట్ లైన్,
ఇప్పుడు నేను ఇక్కడ ఇండెంటేషన్ ఈ లైన్కి ఇచ్చాను అనుకో, ఈ ఇన్ పిక్సెల్ అనేది కొంచెం సైడ్కి పోతుంది అనమాట. సో దాన్ని మనం ఇండెంటేషన్ అని అంటాం. ఏమంటాము? ఇండెంటేషన్. నేను కావాలని దీనికి ఏమీ రాయలేదు, బికాజ్ ఈజీ థింగ్స్ వీ కెన్ ఈజీలీ గెట్ ద అవుట్పుట్స్. లెటర్ స్పేసింగ్. లెటర్ స్పేసింగ్ అంటే ఒక్కొక్క లెటర్కి మధ్యలో ఇప్పుడు మైనస్ ఇచ్చాను అనుకో, క్లబ్ అయిపోతాయి. మైనస్ ఇస్తే ఓవర్ ల్యాప్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ మైనస్ ఇస్తే ఓవర్ ల్యాప్ అయిపోతాయి. ఒకళ్ళు 10 పిక్సెల్ అన్నప్పుడు డిస్టెన్స్ వస్తుంది. అట్లనే లెటర్కి ఇవ్వచ్చు, వర్డ్కి ఇవ్వచ్చు. లెటర్కి ఇవ్వచ్చు, వర్డ్కి ఇవ్వచ్చు. ఎస్, వర్డ్కి స్పేసింగ్ కావాలంటే వర్డ్కి ఇవ్వచ్చు. స్పేస్ కావాలి అంటే ఐ మీన్ లెటర్ కావాలంటే లెటర్కి కూడా ఇవ్వచ్చు. దట్ యూ కెన్ ట్రై. ఎస్, line height. So if at all you want to give the line heights, you can give. Okay, so next pseudo classes, pseudo elements, very important, that we will talk about. But దాని ముందు టేబుల్స్ ఒకటి మాట్లాడాలి నేను. సో అది తర్వాత pseudo క్లాస్ వెళ్దాం. సో pseudo will go at the last. Okay, so tables మాట్లాడాలి, but before the tables I want you to practice this. pseudo ఈ నోట్స్ కొంచెం పర్లేదు. ఓకే, ఇది కూడా ఉంది, ఇంకో నోట్స్ కూడా ఉంది. pseudo బెటర్గా ఉంది, that we can have. Okay, I'll put this, you start practice.